అందరికీ నమస్కారం. రండి, ఈరోజు మనం కాస్త వెనక్కి వెళదాం, చరిత్రలోకి. సరిగ్గా 1947వ సంవత్సరంలోకి. అప్పుడప్పుడే స్వాతంత్ర్యం వచ్చిన ఆ రోజుల్లో జాతీయ పునర్నిర్మాణం గురించి మన పెద్దలు ఎలా ఆలోచించారు? వాళ్ల ఆధ్యాత్మిక దృక్పథం ఎలా ఉండేది? ఆనాటి ఆలోచనలు ఈనాటికి మనకు ఎలా స్ఫూర్తినిస్తాయో చూద్దాం. ఈరోజు మన ఈ విశ్లేషణకు ఆధారం పరంపూజ్య గురుదేవ్ పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్యజీ రచించిన అఖండ జ్యోతి పత్రిక. ప్రత్యేకంగా డిసెంబర్ 1947 సంచికలోని అమూల్యమైన సందేశం. ఇది కేవలం ఒక పాత పత్రిక కాదు, ఒక జాతికి దారిచూపిన దీపం. అసలు ఒక దేశాన్ని ఎలా కడతారు? కేవలం ఇటుకలతో, సిమెంటుతో పెద్ద పెద్ద భవనాలు కట్టేస్తే దేశం తయారవుతుందా? లేక దానికింకేమైనా కావాలా? ప్రజల గుండెల్లో ఉండే ధైర్యం, వాళ్ల నమ్మకాలతోనా? రండి, ఈ అద్భుతమైన ప్రశ్నతో మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. ఒక్కసారి కళ్ళు మూసుకునే 1947 డిసెంబర్లోకి వెళ్ళిపోదాం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి కొన్ని నెలలే అయ్యింది. ఆ గాలిలో స్వేచ్ఛ ఉంది, సంతోషం ఉంది. కాని దాంతోపాటే ఒక చిన్న ఆందోళన కూడా. ఇప్పుడేంటి? ముందుకెలా? దేశం ఒక కీలకమైన మలుపు దగ్గర నిలబడి ఉందన్నమాట. ఆ సమయంలో గురుదేవ్ ఏం చెప్పారంటే, మన ముందున్న అతిపెద్ద సవాల్ రాజకీయపరమైనది కాదు, అసలైన యుద్ధం మన లోపలే ఉంది అన్నారు. ఎందుకంటే 100 ఏళ్ల బానిసత్వం వల్ల మన నైతిక బలం, మన స్వభావం దెబ్బతిన్నాయి. వాటిని బాగుచేయడమే అసలైన పునర్నిర్మాణం. బయట శత్రువుల కోసం వెతకాల్సిన పనే లేదు. మన అసలైన శత్రువులు మన లోపలే ఉన్నారు. స్వార్థం, క్రమశిక్షణ లేకపోవడం, మనలో మనకే ఐక్యత లేకపోవడం, ఇవన్నీ మనల్ని వెనక్కి లాగుతున్నాయని ఆనాడే హెచ్చరించారు. వీటిని గెలవనంతకాలం దేశం ఒక్క అడుగుతూడా ముందుకు వెయ్యలేదు. అయితే మరి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఎక్కడుంది? ఈ పునర్నిర్మాణం అనే పెద్ద పనిని ఎక్కడ మొదలుపెట్టాలి? ఆసక్తిగా ఉంది కదూ? రండి చూద్దాం. సమాధానం ఎక్కడో లేదు, మనలోనే ఉంది. దేశం బాగుపడాలంటే ముందు వ్యక్తి బాగుపడాలి. వ్యక్తి మారితే దేశం దానంతటదే మారుతుంది. ఇదిగోండి, ఇదే ఆనాటి సందేశంలోని అసలైన సారాంశం. వినండి ఈ మాటలు ఎంత శక్తివంతమైనవో. ఒక దేశానికి నిజమైన బలం దాని సైన్యం కాదు, దాని ఖజానా అంతకన్నా కాదు, దాని ప్రజల యొక్క నైతిక బలం, వాళ్ల వ్యక్తిత్వం. ఒక్క క్షణమాగి దీని గురించి ఆలోచిస్తే ఎంత నిజమో కదా. మరి మనల్ని మారకుండా ఆపేవేంటి? వాటినే కుసంస్కారాలు అంటారు. అంటే మనలో పేరుకుపోయిన చెడు అలవాట్లు, చెడు ఆలోచనలు, స్వార్థం, కోపం, అత్యాశ, ఇవన్నీ మనల్ని లోపల్నుంచి తినేసే పురుగుల్లాంటివి. మనల్ని, మన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా బలహీనపరుస్తాయి. మరి కుసంస్కారాలకు విరుగుడు? అవే సుసంస్కారాలు. అంటే మంచి అలవాట్లు, మంచి గుణాలు, సేవ చెయ్యాలనే తపన, దయ, నిజాయితీ. ఇవే మనల్ని, మన దేశాన్ని పైకి లేపే అసలైన శక్తులు. సరే, ఈ మంచి చెడు అలవాట్లన్నీ ఎక్కడ మొదలవుతాయి? మన మనసులోనే. అసలు మన జీవితానికి కేంద్రం మన మనస్సే. మన వ్యక్తిత్వం, మన ఆరోగ్యం, మన ఆనందం అన్నీ అక్కడ్నుంచే మొదలవుతాయి. చూడండిక్కడ 2 రకాల ఆలోచనలు. ఒకవైపు భయం, కోపం, దురాశ, ఇవి మన శక్తిని పీల్చేస్తాయి. మరోవైపు ధైర్యం, ప్రేమ, సేవ, ఇవి మనకు కొత్త శక్తిని, కొత్త జీవితాన్నిస్తాయి. ఎంపిక మనదే. మన ఆలోచనలే మన భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. మన శరీరం మన మనసుకి ఒక అద్దం లాంటిది. మనస్సులో ఆలోచనలు స్వచ్ఛంగా, సంతోషంగా ఉంటే ఆ తేజస్సు మన ముఖంలో కనిపిస్తుంది. మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అంత సులభం. సరే, మంచి ఆలోచనలు చేయడం బాగుంది. కాని వాటిని ఆచరణలో పెట్టకపోతే ప్రయోజనమేముంది? మరి ధర్మబద్ధమైన మార్గంలో ఎలా నడవాలి? అందరికీ మేలు చేసే పనులు ఎలా చెయ్యాలి? రండి, ఆ మార్గం గురించి తెలుసుకుందాం. మన ముందు ఎప్పుడూ 2 దారులుంటాయి. ఒకటి ప్రేయం, అంటే వెంటనే సంతోషాన్నిచ్చేది. చాలా సులభంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. కాని చివరికి అది మనల్ని పతనానికి తీసుకెళ్తుంది. రెండోది శ్రేయం, అంటే మనకు నిజమైన మేలు చేసేది. ఈ దారి కొంచెం కష్టంగా ఉండొచ్చు, కాని ఇదే మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ప్రతిరోజూ, ప్రతి క్షణం మనం ఈ రెండింటిలో ఒకదాన్ని ఎంచుకుంటూనే ఉంటాం. మరి ఈ శ్రేయమార్గంలో నడవాలంటే ఏం చెయ్యాలి? దానికి ఒక 3 సూత్రాలున్నాయి. చాలా సులభం. 1 నిజాయితీగా సంపాదించడం. 2 ఆడంబరాలకు పోకుండా సరళంగా జీవించడం.
3 సంపాదించిన దాంట్లోంచి మనస్ఫూర్తిగా ఇతరులకు సేవ చేయడం. ఈ 3 పాటిస్తే చాలు, మన జీవితం, మన సమాజం కూడా బాగుపడతాయి. చూశారా అంతా ఎక్కడికొచ్చి ఆగుతోందో? వ్యక్తి మార్పు నుంచే దేశ మార్పు మొదలవుతుంది. మనలో ప్రతి ఒక్కరం ఈ మార్గాన్నెంచుకుంటే అప్పుడు మన దేశం కేవలం ఒక భౌగోళిక ప్రాంతంగా మిగిలిపోదు, అది ఒక దివ్యదేశంగా, ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుంది. మరి ఇంత గొప్ప దేశానికి పునాది ఏంటి? అది మాతృశక్తి, అంటే స్త్రీశక్తి. ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో, ఎక్కడైతే స్త్రీ శక్తివంతంగా ఉంటుందో, ఆ కుటుంబం, ఆ సమాజం, ఆ దేశం ఉన్నత స్థితికి చేరుకుంటుంది. ఎందుకంటే ఒక తరం యొక్క సంస్కారాన్ని నాటేది తల్లే. అందుకే ఒక్కో వ్యక్తి మేల్కుంటే యావత్ దేశం మేల్కుంటుంది. మనమందరం జ్ఞానవంతులైన పౌరులుగా మారినప్పుడు అప్పుడొస్తుంది అసలైన స్వర్ణయుగం. ఆ స్వర్ణయుగంలో అందరూ సుఖంగా, శాంతితో, ఆనందంగా జీవిస్తారు. సరే, ఇప్పటిదాకా మనం వ్యక్తిగతంగా ఏం చేయాలో చూశాం కదా. ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మనలో ఉన్న స్వార్థం, కోపం లాంటి బలహీనతలపై విజయం సాధించాలి. సుసంస్కారాలను, అంటే మంచి అలవాట్లను పెంచుకోవాలి. మనస్సుని ఎప్పుడూ సానుకూలంగా ఉంచుకోవాలి. కష్టమైనా సరే మంచి దారినే ఎంచుకోవాలి. మన జీవితాన్ని సేవ, నిజాయితీలతో నింపుకోవాలి. ఇక దేశం కోసం మనం తెలుసుకున్న ముఖ్య విషయాలు. నిజమైన దేశ నిర్మాణమంటే భవనాలు కట్టడం కాదు, ప్రజల నైతికతను నిర్మించడం. దేశానికి అసలైన బలం దాని పౌరుల వ్యక్తిత్వమే. స్త్రీశక్తి అంటే మాతృశక్తి దీనికి మూలాధారం. మనమందరం ధర్మమార్గంలో నడిస్తేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. మన అంతిమ లక్ష్యం ఒక దివ్య సమాజాన్ని నిర్మించడం. మరి ఈ చర్చ ముగించే ముందు ఒక్క ప్రశ్న. ఈరోజు, ఈ క్షణం మనలో మనం నాటుకోగల ఆ ఒక్క మంచి విత్తనమేది? అది దయ కావచ్చు, నిజాయితీ కావచ్చు, సేవ కావచ్చు, ఏదైనా సరే. ఆ ఒక్క విత్తనాన్ని నాటండి. అది పెరిగి పెద్దదై మన జీవితానికే కాదు, మన సమాజానికి కూడా నీడనిస్తుంది. ఆలోచించండి. నమస్కారం.